హలో ఫ్రెండ్స్, ఏదైతే మనం గిట్హబ్ కోపైలట్ కోర్స్ స్టార్ట్ చేశామో ఓకే. సో అందులో మనం ఆల్రెడీ గిట్హబ్ కోపైలట్ అనేది ఇదొక ఏఐ అసిస్టెంట్. సో ఇది చాలా లెస్ ఎఫర్ట్స్తోనే మనకి కోడ్ని చాలా ఫాస్ట్గా మన చేత రాయించడానికి యూజ్ అవుతుంది, ఒక అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది అని చెప్పి అనుకున్నాం. ఓకే, సో మనం కొత్త కోడ్ జనరేట్ చేయడంలో కానీ లేకపోతే ఉన్న కోడ్లో సజెషన్స్ తీసుకుంటూ ఫాస్ట్గా కంప్లీట్ చేయడంలో కానీ ఎర్రర్స్ వస్తే ఆ ఎర్రర్స్ని లేకపోతే ఎగ్జిస్టింగ్ కోడ్ని మనకు అర్థం కానిది ఎక్స్ప్లెయిన్ చేయించుకోవడంలో కానీ లేకపోతే ఒక ఎర్రర్ వస్తే దానికి సొల్యూషన్ చెప్పమని అడగడంలో కానీ అన్నిట్లో కూడా ఒక ఏఐ అసిస్టెంట్, ఒక అసిస్టెంట్ లాగా మనకి వర్క్ అవుతుందన్నమాట. ఓకే, సో ఇంకా మనం ఓన్లీ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఏదైతే ఉంటుందో డెవలపర్ తాలూకా మెయిన్ వర్క్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. సో ఈరోజు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇంకా యాక్షన్లోకి తీసుకువెళ్దాం. ఓకే, సో అసలు ఏ విధంగా దీన్ని సెటప్ చేయాలి, ఇన్స్టాల్ చేయాలంటే మనకి ఏం కావాలి అనేది తెలుసుకుందాం. సో ఏదైతే ఈ గిట్హబ్ కోపైలట్ అన్నది ఉందో ఇది ఎవరిదనుకున్నాము, మనము గిట్హబ్ ప్లాట్ఫామ్ వాళ్ళది. ఓకే, సో కాబట్టి మనం దీన్ని యూజ్ చేయాలి అంటే మనకి గిట్హబ్ అకౌంట్ అన్నది ఉండాలన్నమాట. సో ఏదైతే github.com అనేటటువంటి ఓకే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ గిట్హబ్ వెబ్సైట్లో మనం సైన్అప్ క్లిక్ చేసుకొని ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ గిట్హబ్ అకౌంట్నే మనం ఇక్కడ గిట్హబ్ ప్లాట్ఫామ్కి యూజ్ చేసుకోవచ్చు, యాజ్ వెల్ యాజ్ మన కోపైలట్ కోసం కూడా యూజ్ చేసుకోవచ్చు. సో గిట్హబ్ అనేది మీ అందరికీ తెలుసు కదా, ఇది ఒక వెర్షనింగ్ టూల్ అనమాట. ఓకే, సో ఆన్లైన్ వెర్షనింగ్ ప్లాట్ఫామ్. ఏదైతే సాఫ్ట్వేర్ టీమ్స్ ఉంటాయో సేమ్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు వాళ్ళు సో కొలాబరేటివ్గా వర్క్ చేసుకోవడానికి సేమ్ సోర్స్ కోడ్ని వాళ్ళు కొలాబరేటివ్గా వర్క్ చేసుకుంటూ ఆ వెర్షనింగ్ కూడా మెయింటైన్ చేస్తూ కొలాబరేటివ్గా వర్క్ చేసుకోవడానికి మనకి యూజ్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్, చాలా ఎక్కువ మంది యూజ్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్. ఇంకా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక వెర్షనింగ్ సిస్టమ్ రిపాజిటరీని యూజ్ చేయాల్సిందే. అలాగా గిట్హబ్ అనేది బాగా పాపులర్ అనమాట. సో వాళ్ళ నుండి వచ్చిందే గిట్హబ్ కోపైలట్. కాబట్టి మనం గిట్హబ్ కోపైలట్ యూజ్ చేసుకోవాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా గిట్హబ్ అకౌంట్ అనేది ఉండాలి. సో మనం గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేయడం దగ్గర నుండి చెప్దాం. ఓకే, సో గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేద్దాము. ఆ తర్వాత మనం ఈ కోపైలట్ అనేది స్టార్ట్ చేయాలంటే దీనికి సంబంధించి ఆ టూలో ఐకానో ఎక్కడ ఉంటుంది, ఎలా మనం దీన్ని స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ఒక్కొక్క ఫేజు మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకే, సో ఈ పార్ట్లో అయితే ఫస్ట్ మనం సెటప్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం సైన్అప్ క్లిక్ చేసి ఇక్కడ ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు ఆల్రెడీ గిట్హబ్ అకౌంట్ ఉంటే ఇంకా ఈ స్టెప్ అవసరం లేదు, డైరెక్ట్గా మీరు గిట్హబ్ కోపైలట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే మనకి అకౌంట్ లేదో అప్పుడు మనం ఏం చేయాలి, సైన్అప్ క్లిక్ చేసి మనం అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఒక ఫామ్ వస్తుంది, మీ ఈమెయిల్ ఐడి అది ఫిల్ చేస్తారు. సో నేను ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే సో యూజర్ నేమ్ ఒకటి తెలుగు వెబ్ గురు సంతోష్ అని చెప్పి యూజర్ నేమ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇచ్చుకున్నాను, కంట్రీ నేమ్ ఇవన్నీ ఇచ్చుకున్నాను. ఎస్, సో మనకి ఏమైనా ప్రోడక్ట్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఇది టిక్ పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. ఓకేనా, సో క్రియేట్ అకౌంట్ అనేస్తున్నాను. సో మనం క్రియేట్ చేయగానే ఇంకా మన అకౌంట్కి ఒక కోడ్ అనేది వస్తుందండి. ఆ కోడ్ మనం ఎంటర్ చేస్తే మనకి ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ అయినట్టు కదా. సో మన అకౌంట్కి ఏదైతే కోడ్ వచ్చిందో అది మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఓకే, సో ఎస్, అది ఎంటర్ చేయగానే నాకు ఇంకా యువర్ అకౌంట్ వాజ్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ సైన్ ఇన్ టు లాగిన్ అని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఇంకా నేను ఏం చేస్తాను, లాగిన్ అయిపోతాను. ఓకే, ఆల్రెడీ సేవ్ కొట్టేసాను నా సిస్టమే కాబట్టి ఇంకా నేను లాగిన్ అయిపోతాను. ఎస్, సో ఇది ఇంకా ఫ్రెష్ అకౌంట్ కదా, ఇంకా ఇందులో మనం రిపాజిటరీస్ కానీ ఏమి క్రియేట్ చేయలేదు, ఏం లేవు ప్రెజెంట్. ఓకేనా, రైట్, మనం ఒక రిపాజిటరీ క్రియేట్ చేసుకొని మనం ప్రాక్టీస్ చేసే ఫైల్స్ కావచ్చు, మన సోర్స్ కోడ్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, అవన్నీ కూడా ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా, సో మీరు కనుక గిట్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి అని అనుకుంటే, ఓకే, సో గిట్ కోర్స్ కంప్లీట్గా నేర్చుకోవాలి, మీ ప్రాజెక్ట్స్ని ప్లేస్ చేసుకోవాలి గిట్హబ్లో. ఓకే, సో ఆ తర్వాత యూజ్ చేసుకోవాలి అనుకుంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్లో కోర్సెస్ ట్యాబ్లోకి వెళ్ళండి. సో కోర్సెస్ ట్యాబ్లోకి వెళ్తే ఇక్కడ మీకు గిట్ కోర్స్ అనేది ఉంటుంది. ఓకే, సో ఓన్లీ 499 రూపీస్కే నేను ఇది ప్రొవైడ్ చేస్తున్నాను మీకు.
ఓకే, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. ఒకసారి పర్చేజ్ చేసేస్తే ఇంకా మీకు లైఫ్ టైం యాక్సెస్ అనేది ఉండిపోతుంది అనమాట. సో మీకు యూట్యూబ్లో మన ఛానల్కి వచ్చి మీరు ఎప్పుడైనా చూసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో రిమైనింగ్ పర్సన్స్కి ఒక్క ఫస్ట్ వీడియో మాత్రమే ప్లే అవుతుంది అన్నట్టు. ఓకేనా, రైట్. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు అంటే ఫైన్. సో ఇప్పుడు మనం గిట్హబ్ కోపైలట్ యూజ్ చేయాలి అంటే డైరెక్ట్గా ఇక్కడ చాట్ విత్ కోపైలట్ ఐకాన్ ఉంది చూసారా. సో ఇక్కడ నుండి డైరెక్ట్గా మనము కోపైలట్ యూజ్ని స్టార్ట్ చేయొచ్చు. ఓకే, సో లేదు కోపైలట్ పేజ్ నేను చూస్తాను అని అనుకుంటే ఎస్, మనకి ఈ ప్రొఫైల్ ఐకాన్ క్లిక్ చేస్తే యువర్ కోపైలట్ అని వస్తుంది. యువర్ కోపైలట్ క్లిక్ చేసుకొని మీరు సో కోపైలట్ తాలూకా ఫీచర్స్, ఆ విజిబిలిటీ సెట్టింగ్స్ అటువంటివన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. సో వాటిని మీరు ఇక్కడ నుండి చూడొచ్చు అన్నట్టు. అర్థమవుతుందా, రైట్. సో ఇప్పుడు మీరు కోపైలట్ యూజ్ చేయాలి అనుకుంటే ఎస్, చాట్ విత్ కోపైలట్ క్లిక్ చేస్తే ఎస్, మనకి ఒక చాట్ విండో అనేది ఓపెన్ అవుతుంది, రైట్. సో ఇలాగా ఇది మనకి ఇంచుమించుగా ఎలా కనిపిస్తోంది, చాట్ జీపీటీ ఇంటర్ఫేస్ ఏదైతే ఉంటుందో ఇంచుమించు అలానే ఉంటుంది కదా. సో చాలామందికి ఒక డౌట్ రావచ్చు, ఇప్పుడు చాట్ జీపీటీ కూడా మనం ఏం కోడ్ అడిగినా ఇస్తుంది కదా, అది కూడా ఒక ఏఐ అసిస్టెంటే కదా, దానికి మరి ఈ గిట్హబ్ కోపైలట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సో ఈ గిట్హబ్ కోపైలట్ అన్నది ఏంటంటే డైరెక్ట్గా మన ఐడిఈలో మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మన ఏదైతే ఐడిఈ ఉందో, ఓకే, సో మన విజువల్ స్టూడియో కోడ్ కావచ్చు, ఎక్లిప్స్ కావచ్చు, ఏదైతే మనము మన సాఫ్ట్వేర్స్ మన ప్రాజెక్ట్స్ క్రియేట్ చేయడానికి ఐడిఈస్ యూజ్ చేస్తూ ఉంటామో, విజువల్ స్టూడియో కోడ్ కానీ ఎక్లిప్స్ కానీ ఇలాంటివి ఏవైతే యూజ్ చేస్తూ ఉంటామో వాటిలో డైరెక్ట్గా మనం వీటిని ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా మళ్ళీ మనం సపరేట్గా చాట్ జీపీటీ వెబ్సైట్ ఓపెన్ చేసి ఏదైనా మనం ప్రాంప్ట్ అడుగుతూ ఉంటాము, అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, అలాగా మనం గిట్హబ్ కోపైలట్ని సపరేట్గా, ఇప్పుడు ఇది కూడా సపరేట్గా మనం చూస్తున్నట్టే. ఓకే, సో ఇలా సపరేట్గా చూడడం కన్నా మనకి గిట్హబ్ కోపైలట్ అన్నది డైరెక్ట్గా మనం ఐడిఈలో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా. సో అలా కూడా మనం యూజ్ చేసుకుంటే ఇంకా డైరెక్ట్గా ఎక్కడైతే కోడ్ చేస్తున్నామో అక్కడికక్కడే మనం ఇంకా ప్రాంప్ట్స్ అడగడం కానీ హెల్ప్ అడగడం కానీ ఇదంతా కూడా ఆ ఐడిలోనే జరిగిపోతుంది. మళ్ళీ సపరేట్గా బ్రౌజర్ ఓపెన్ చేసి మనం చూడాల్సినటువంటి అవసరం లేకుండా. మీకు అర్థమైందా? సో అలాగా మనం యూజ్ చేసుకోవాలి. అయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ మీరు ఏదైనా అడగొచ్చు అనమాట. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, సో క్రియేట్ జావా కోడ్ ఫర్ రివర్సింగ్ ఏ స్ట్రింగ్ అంటాను, ఆర్ క్రియేట్ బోత్ పైథాన్ అండ్ జావా కోడ్ ఫర్ రివర్సింగ్ ఏ స్ట్రింగ్ అంటాను. ఓకే, సో అని జస్ట్ నేను సెండ్ చేయగానే ఇది మనకి కావాల్సినటువంటి ద బెస్ట్ అవుట్పుట్ని మనకి ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్, దిస్ ఈజ్ అ పైథాన్ ప్రోగ్రామ్ అండ్ దిస్ ఈజ్ జావా ప్రోగ్రామ్. అర్థమవుతుందా? సో ఇలాగా మనకి మొత్తం ప్రోగ్రామ్ జనరేట్ చేసేమన్నా చేస్తుంది, లేదు అంటే మనం ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మనకి ఏదైనా హెల్ప్ చేయమన్నా చేస్తుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బీ, మనం ఇలా సపరేట్గా మళ్ళీ గిట్హబ్ వెబ్సైట్కి వచ్చి చాట్ క్లిక్ చేసి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఒక ఆప్షన్ అని చూపిస్తున్నాను అంతే. ఓకే, సో గిట్హబ్ వెబ్సైట్లో చాట్ ఆప్షన్ ద్వారా చేసుకోవచ్చు అన్నది ఒక ఆప్షన్ అనమాట. డైరెక్ట్గా దీన్ని, ఈ గిట్హబ్ కోపైలట్ని మన ఐడిలోనే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో మన ఐడిలో ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేయాలి, ఆ తర్వాత దాన్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది ఇప్పుడు క్లారిటీగా మీకు చూపిస్తాను. సో ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో సెటప్ ఫర్ సెల్ఫ్ ఉంది కదా, ఇది ఒక్కసారి అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఎస్, మనకి క్లియర్ లిమిటేషన్స్ తెలుస్తాయి. ఎస్, కోపైలట్ ఈస్ ఫ్రీ ఫర్ ఎవ్రీవన్, ప్రతి ఒక్కరూ యూజ్ చేసుకోవచ్చు. అయితే 2000 కోడ్ కంప్లీషన్ రిక్వెస్ట్ని మాత్రమే పెర్ మంత్ ఇది మనకి ఇస్తుంది. అండర్ ఫ్రీలో మనకి ఫ్రీ ప్యాకేజీలో ఏం చేస్తుంది, కేవలం 2000 కోడ్ కంప్లీషన్ రిక్వెస్ట్ని మాత్రమే మనకి ఇస్తుంది. అలాగే ప్రీమియం రిక్వెస్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 50 వరకు మనకి ఇది సర్వ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇక మనం విజువల్ స్టూడియో కోడ్లో ఏ విధంగా సెటప్ చేసుకోవాలి అనేది చూద్దాం. ఓకే, సో మనం విజువల్ స్టూడియో కోడ్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మీరు విజువల్ స్టూడియో కోడ్ అనేది ఫస్ట్ ఆ ఐడిఈ ఏదైతే ఉంటుందో ఆ ఐడిఈని మీరు ఇన్స్టాల్ చేయవలసి ఉంటుందన్నమాట. సో విజువల్ స్టూడియో కోడ్ డౌన్లోడ్ అని చెప్పి మీరు సెర్చ్ చేస్తే
code.visualstudio.com అని వస్తుందండి. అది క్లిక్ చేసుకొని మీది విండోస్ అయితే విండోసు, లేకపోతే మ్యాక్ అయితే మ్యాక్. ఓకే, సో మీ ఆపరేటింగ్ సిస్టమ్ని ఉబుంటూ అయితే ఉబుంటూ, మీ ఆపరేటింగ్ సిస్టమ్ని బేస్ చేసుకొని మీరు కరస్పాండింగ్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇంకా నార్మల్ సాఫ్ట్వేర్స్ ఎలాగైతే ఇన్స్టాల్ చేస్తారో సేమ్ అలాగే ఇంకా ఇన్స్టాలర్ రన్ చేస్తూ మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఆన్ స్క్రీన్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది, అందులో కష్టమైంది ఏమి ఉండదు. ఓకే, సో మీరు ఇంకా మీకు విజువల్ స్టూడియో కోడ్ ఇన్స్టాలేషన్ వీడియో కావాలి అనుకుంటే మన ఛానల్లో మనం చేసింది ఉంటుంది. నేను డిస్క్రిప్షన్లో దాని తాలూకా లింక్ ఇస్తాను, మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. ఓకే రైట్. సో వన్స్ విజువల్ స్టూడియో కోడ్ అనేది మీరు ఇన్స్టాల్ చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తారు. సో విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లెఫ్ట్లో ఇలా ఐకాన్స్ కనిపిస్తాయి. ఓకే, సో ఈ ఐకాన్స్లో ఎక్స్టెన్షన్స్ అనే ఐకాన్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే మనకి రకరకాల ఎక్స్టెన్షన్స్ మనం ఇన్స్టాల్ చేయొచ్చు. ఈ విజువల్ స్టూడియో కోడ్ ఏంటంటే చాలా పాపులర్ ఐడియా అనమాట ఇది. దీనిలో మనం C++, జావా, పైథాన్, HTML, రియాక్ట్ జేఎస్ ఇలా రకరకాల ప్రాజెక్ట్స్, డిఫరెంట్ టెక్నాలజీస్వి మనం దీనిలో ప్రాక్టీస్ చేసుకోవచ్చు, దీనిలో డెవలప్ చేయొచ్చు. ఓకే, సో హై లెవెల్ ప్రొడక్షన్ రెడీ ప్రాజెక్ట్స్ కూడా మనం డెవలప్ చేయడానికి ఈ విజువల్ స్టూడియో కోడ్ అనేది చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఓకేనా రైట్. సో ఇందులో ఎక్స్టెన్షన్స్కి వెళ్ళమని చెప్తున్నాను నేను. ఈ ఐకాన్ క్లిక్ చేస్తే ఎక్స్టెన్షన్స్ వస్తాయి. ఇందులో ఇక్కడ మీరు సెర్చ్ చేయొచ్చు. ఏంటి మనకు కావాలి? గిట్హబ్ కోపైలట్. ఓకే, సో గిట్హబ్ కోపైలట్ అని చెప్పి మీరు సింపుల్గా సెర్చ్ చేశారనుకోండి. సో గిట్హబ్ కోపైలట్ అని సెర్చ్ చేయగానే ఎస్ మీకు 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఓకే, సో గిట్హబ్ కోపైలట్ అని ఒకటి, గిట్హబ్ కోపైలట్ చార్ట్ అని ఒకటి. ఓకే, సో మీరు గిట్హబ్ కోపైలట్ ఇన్స్టాల్ చేస్తే చార్ట్ కూడా ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోతుందన్నమాట. సో ఇది ఎందుకు ఇన్స్టాల్ చేస్తున్నాం అర్థమవుతుంది కదా. మన కోడ్ అంతా ఇక్కడ చేస్తాం మనం. మన కోడ్లో ఏదైనా డౌట్ ఉంటే మనం ఏం చేసేవాళ్ళము ఇన్నాళ్ళు, సో మనం సపరేట్గా బ్రౌజర్కి వెళ్ళి ChatGPT ఓపెన్ చేసి అక్కడ మళ్ళీ టైప్ చేసి అక్కడ నుండి మళ్ళీ మన ఐడిఈకి వచ్చి ఇక్కడ కాపీ పేస్ట్లు అవి చేసుకొని దాని ప్రకారం మనం చేస్తూ ఉండేవాళ్ళం కదా. అలా ఇంకా వేరే ఓపెన్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఇంకా దీంట్లోనే ఇన్స్టాల్ అయిపోతుంది. ఎక్కడే మనం ఇంకా సజెషన్స్ కావాలన్నా లేకపోతే మనకి హెల్ప్ కావాలన్నా అన్నీ ఎక్కడే అడగొచ్చు. మళ్ళీ సపరేట్గా మనం దీని నుండి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అదే కదా ఐడిఈ తాలూకా స్పెషాలిటీ. ఓకే రైట్. సో ఇంకా గిట్హబ్ కోపైలట్ క్లిక్ చేసి నేను ఇన్స్టాల్ అనేస్తాను. ఓకే, సో ఇన్స్టాల్ అనేగానే మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకా అన్ఇన్స్టాల్ బటన్ వచ్చింది, అంటే ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది అని అర్థం. అదే చార్ట్ ఓపెన్ చేసినా కూడా అన్ఇన్స్టాలే చూపిస్తోంది. ఓకే, అదే మనకి లేదు అనుకోండి ఇన్స్టాల్ అని చూపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఇది మన దాంట్లో లేదు కాబట్టి మనకి ఇన్స్టాల్ అని అడుగుతోంది. ఇదేంటి? గిట్హబ్ కోపైలట్ ఫర్ ఎజూర్. ఓకే, సో ఏదైతే ఎజూర్ ఉంటుందో ఎజూర్ క్లౌడ్ దానికోసం స్పెషల్గా ఇది ఇవ్వడం జరిగింది. అలా ప్రతి ఎక్స్టెన్షన్ కూడా మనకి యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు గిట్హబ్ కోపైలట్, కోపైలట్ చార్ట్ వీటిని మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది సక్సెస్ఫుల్గా. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్టాల్ చేసేసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎలా చూడాలి, దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అని అంటే ఇక్కడ చూసారా ప్రొఫైల్ ఐకాన్ ఉంది లెఫ్ట్లో డౌన్లో. ఓకే, సో దీని మీద మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసి ఇక్కడ ఏం చేస్తారంటే మీరు సైన్ ఇన్ విత్ గిట్హబ్ టు యూజ్ గిట్హబ్ కోపైలట్. సో డైరెక్ట్గా మనం ఇన్స్టాల్ చేసినంత మాత్రాన, ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసినంత మాత్రాన మనం డైరెక్ట్గా యూజ్ చేయలేం. ఏ యూజర్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి కదా. అప్పుడు ఫ్రీ యూజర్ అయితే 2000 రిక్వెస్ట్లనే వాళ్ళకి ఇవ్వడము, లేకపోతే ఇంకా ఇవ్వడం, ఆ లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి కంపల్సరిగా లాగిన్ అయితేనే మనం దాన్ని యాక్సెస్ చేయగలం అనమాట. ఓకే రైట్. కాబట్టి ఎస్, ఈ ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేసి మనము సైన్ ఇన్ విత్ గిట్హబ్ టు యూజ్ గిట్హబ్ కోపైలట్ అని ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేసుకొని ఇంకా లాగిన్ అన్నది అయిపోదాం. సో లాగిన్ అన్నది అయిపోతే ఎస్ తెలుగు వెబ్ గురు సంతోష్ కంటిన్యూ చేస్తావా అని అడుగుతోంది. ఎస్ కంటిన్యూ ప్రెస్ చేశాను. ఇప్పుడు సింపుల్గా మనకి విజువల్ స్టూడియో కోడ్ని
మనం గిట్హబ్ యూజ్ చేసుకోవడానికి నువ్వు ఆథరైజ్ చేస్తున్నావా అని చెప్పి మనకు అడుగుతోంది. ఓకే, సో అది మన పర్మిషన్ అడుగుతున్నట్టు అనమాట. ఓకే, సో నీ సిస్టంలో ఉండే విజువల్ స్టూడియో కోడ్ ఇంకా గిట్హబ్ అకౌంట్ని, నీ గిట్హబ్ అకౌంట్ని, దాని తాలూకా అసోసియేటెడ్ అకౌంట్స్ని యూజ్ చేసుకోవాలనుకుంటుంది. నువ్వు పర్మిషన్ ఇస్తావా ఇవ్వవా అని అడుగుతోంది. ఎస్, నేను తెలిసే చేస్తున్నాను కాబట్టి ఆథరైజ్ అంటాను. ఓకే, సో ఆథరైజ్ అని ఎస్ ఓపెన్ అనేస్తాను. ఓకే, రైట్. సో అనగానే మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మళ్ళీ మనం ఓపెన్ చేసామనుకోండి, ఇంకా తెలుగు వెబ్ గురు సంతోష్ గిట్హబ్ అని వచ్చింది, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ కూడా కిందన మీరు అబ్జర్వ్ చేస్తే ఎస్ చార్ట్ ఐకాన్ వచ్చింది చూడండి. ఓకే, సో గిట్హబ్ కోపైలట్ చార్ట్ ఐకాన్ ఏదైతే ఉందో ఆ ఐకాన్ కూడా ఇక్కడ రావటం అనేది జరిగింది. మీరు దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా మీరు ఏ ప్రాజెక్ట్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ని ఇక్కడ చేయొచ్చు, చేసి మీరు కావాలంటే ఏం కావాలంటే అది చేయొచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూ ఫైల్ అంటాను నేను. ఓకే, సో న్యూ ఫైల్ అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ test.java. ఓకే, సో నా ఫైల్ని నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను. సో డెస్క్టాప్ మీద సేవ్ చేసి ఇంకా సో నా సిస్టంలో జావాకి సంబంధించిన ఎక్స్టెన్షన్ లేదనుకోండి, ఇది మనకి అడుగుతుంది. ఓకే, సో నేను మీకు ఏదైతే ఈ విఎస్ కోడ్ ఇన్స్టాలేషన్ వీడియో లింక్ ఇచ్చానో అందులో మీరు కంప్లీట్గా ఫాలో అయ్యి ఉంటే ఎస్ ఇదంతా కూడా మీకు అక్కడ వచ్చి ఉంటుంది. ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేయడం ఇదంతా ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, సో మీరు ఇంకా ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడికి వచ్చారని అనుకుంటున్నాను. ఓకే, సో నేను మళ్ళీ ఫ్రెష్గా ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు అగైన్ ఈ ఎక్స్టెన్షన్ ప్యాక్ ఇన్స్టాల్ చేయమని అడుగుతోందన్నమాట మళ్ళీ. ఓకేనా, రైట్. సో ఎస్, ఇంకా అది ఇన్స్టాల్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ చూస్తే ఇంకా మనం ఏ కోడు రాయలేదు కదా, ఇంకా ఏ కోడు రాయకుండానే మనకి బై డిఫాల్ట్ ఇక్కడ ఏదైతే చూపిస్తుందో ఇదే మనకి గిట్హబ్ కోపైలట్కి సంబంధించినటువంటిది. అర్థమవుతుందా? ఎస్, ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇంకా అన్ఇన్స్టాల్ అని చూపిస్తోందంటే ఇన్స్టాల్ అయిపోయింది. క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో ఎస్, ఇంకా మనకి సో ఏదైతే జనరేట్ కోడ్ Ctrl+I మనం ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంట, Ctrl+I మనం ప్రెస్ చేస్తే ఎస్ కోపైలట్కి ఏది కావాలంటే అది మనం ఇక్కడ టైప్ చేసి అడగొచ్చు. డైరెక్ట్గా ఇక్కడే మనకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నెంబర్స్ బిట్వీన్ 10 to 100 అంటాను. ఓకే, సో రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నంబర్స్ బిట్వీన్ 10 to 100 అంటాను. సో ఇలా చిన్న చిన్న కోడ్స్ని మనం కంప్లీట్గా దాన్ని యూజ్ చేసే డెవలప్ చేయించేయచ్చు అనమాట. ఓకే, సో ఎప్పుడైతే నేను సెండ్ కొట్టానో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మనకు అది కోడ్ మన ఐడిలో డైరెక్ట్గా రాసింది. మనం ఇంకా మళ్ళీ బ్రౌజర్ ఓపెన్ చేసి అక్కడ సెట్ చేసి అక్కడ నుండి కాపీ చేసి పేస్ట్ చేసి తెచ్చుకొని అంత అవసరం లేదు. ఓకే, సో నేను ఇంతకుముందు చెప్పాను కదా, అది మనకి సజెషన్స్ ఇస్తుంది. మనం కావాలంటే యాక్సెప్ట్ చేయొచ్చు, లేకపోతే రిజెక్ట్ చేసేయచ్చు అని. ఓకే, సో ఎస్ అది ఇచ్చింది బాగానే ఉంది అని అనుకుంటే మనం ఏం చేయొచ్చు, యాక్సెప్ట్ కొట్టేయచ్చు. ఓకే, సో చూసారా, మనం ఒక్క లైన్ రాసామా, ఏది మనం రాయలేదు. రాయకుండానే ఆటోమేటిక్గా అది ఏం చేసింది, మనకు కావాల్సిన కోడ్ అంతా కూడా ఇచ్చేయడం జరిగిందనమాట. ఓకే, సో నేను స్మాల్ టీతో సేవ్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా స్మాల్ టీ ఇస్తున్నాను, బట్ యాక్చువల్గా క్యాపిటల్ టీ ఇవ్వడం అనేది గుడ్ ప్రోగ్రామింగ్ స్టైల్. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎస్ మనం ఒక్క లైన్ కూడా రాయకుండా అదే మనకి కోడ్ అనేది ఇచ్చేసింది. సో మొత్తం కోడ్ అనేది అదే ఇచ్చేస్తుంది కాబట్టి మన పని ఉండదా సాఫ్ట్వేర్లో అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఎలా రాయాలి అని ఎవరు డిసైడ్ అయ్యారు, మనమే. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో కోపైలట్కి ఏం తెలియదు. ఓకే, సో మనకి క్లయింట్ ఏదైతే చెప్తారో రిక్వైర్మెంట్ దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ ఏం చేయాలో మనమే అనలైజ్ చేసుకోవాలి. మనమే ఓకే నెక్స్ట్ ఈ స్టెప్ చేయాలి. సో ఈ స్టెప్లో నేను ఇది రాయక్కర్లేదు, కోపైలట్కి అడుగుతాను. సో దాని హెల్ప్ కొంత తీసుకుంటాను, మిగతాది నేను రాస్తూ ఉంటాను. సో అలా చేస్తూ ఉంటాము. అదొక అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది తప్పితే అదేమీ మనల్ని పక్కకు తోసేసి మన కోడ్ అంతా అది ఆటోమేటిక్గా రాసేయదు అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఓకే, దీన్ని రన్ చేయాలనుకోండి, ఏం చేస్తాను, ఎస్ రన్ కోడ్ అనేస్తాను. సో రన్ కోడ్ అనేగానే ఆటోమేటిక్గా ఎస్ నాకు 10 నుండి 100 నెంబర్స్ ప్రింట్ చేయడానికి కోడ్ అన్నాను. ఓకే, సో 10 నుండి 100 వరకు నెంబర్స్ ప్రింట్ అయిపోయాయి.
చూస్తున్నారా? ఓకే. సో ఇంకా ఇలాంటి ఫీచర్స్ అన్నీ మనం మాట్లాడదాము. జస్ట్ మీకు ఒక ఫీచర్, ఒక ఎగ్జాంపుల్ చూపిద్దామనే ఉద్దేశంతోనే దీన్ని మీకు ఓపెన్ చేసి చూపించడం అనేది జరిగిందనమాట. ఓకే, రైట్ ఫ్రెండ్స్. ఎలా చేసాము? Ctrl+I, లేదంటే ఇక్కడ పైన కూడా మీకు డైరెక్ట్గా ఐకాన్ చూపించేస్తోంది, మీరు చూడొచ్చు అనమాట. ఓకే, సో ఓపెన్ చార్ట్, క్విక్ చార్ట్ ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో దీని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? రైట్. సో ఈ విధంగా మనం విజువల్ స్టూడియో కోడ్లో కూడా మనం కోపైలట్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసుకొని దాన్ని డైరెక్ట్గా మన గిట్హబ్ అకౌంట్తో యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా? సో దీనికి ChatGPTకి డిఫరెన్స్ ఏంటి? ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ సపరేట్గా బ్రౌజర్ ఓపెన్ చేసి మనం ChatGPTకి వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు అంతా కూడా ఐడిలోనే ఇంటిగ్రేట్ అయిపోయింది. ఇంకా ఇక్కడే మనకి సజెషన్స్ కానీ, కొత్త కోడ్ జనరేట్ చేయడం కానీ, ఏది కానీ మనకి న్యూ కోడ్ జనరేట్ చేయాలన్నా, లేకపోతే ఎగ్జిస్టింగ్ కోడ్లో హెల్ప్ కావాలన్నా, ఏం కావాలన్నా విత్ ఇన్ ఐడిలోనే జరిగిపోతుంది అని చెప్పి చెప్తూ ఉన్నాను. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకా ఫర్దర్ కాన్సెప్ట్స్ నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.